వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, గుడి గంటలు మ్రోగే ప్రభు పూజకు రమ్మని, గుడి గంటలు మ్రోగే ప్రభు పూజకు రమ్మని, ఆ జీవదాతను కొలువగనేలే, ఆ జీవదాతను కొలువగనేలే. పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేవేగమే, పరిమళాల నవసుమాల మాలలతో కదలి రండి తరలి రండి వేవేగమే. సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా, సుప్రభాత వేళలో ప్రకృతి పులకించగా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి వేద గ్రంథ పఠనాలు మనలను తపస్సు కాల ఆచరణల ద్వారా మన శరీర అంగాలన్నీ కూడా సరి అయినటువంటి నియంత్రణ ద్వారా పునరుత్థానపు మహిమకై సిద్ధపరచుకోవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, ఆ దిశగా మనం ఏం చేయాలనేటటువంటి విషయాన్ని మనకు విశదపరుస్తూ ఉన్నాయి. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యానుసారంగా మనలను పునరుత్థానపు వైభవానికై సంసిద్ధులను చేసుకునే విషయంలో ప్రభువా మాకు సహాయపడండి అని ప్రార్థించుకుంటూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ తండ్రికి వ్యతిరేకంగా మనం కట్టుకున్నటువంటి పాప దోషాలను ఒప్పుకుంటూ క్షమాపణకై ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపం చేసుకుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుచుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృప చేయుదురుగాక. ప్రభువా దయచూపుము, దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రుడవైన నీ సముఖములో సమావేశమై మేము చేయు విజ్ఞాపనలను ఆలకింపుము. మా రక్షణ మహోత్సవము సమీపించు కొలది దానిని యోగ్యమైన విధముగా కొనియాడుటకు మేము దృఢ భక్తిని కలిగి యుందముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును, నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభువైన దేవుని పలుకులు
ఆలింపనే జాతి ఇది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనము వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నేను వారు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించితిని. అట్లు చేసినచో నేను వారికి దేవుడనగుటకును వారు నాకు ప్రజలగుటకును వీలు కలిగిడిది. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో వారికి క్షేమము కలుగునని చెప్పితిని. కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనముతో తమ దుష్ట హృదయము ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలిగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును నేను నా దాసులైన ప్రవక్తలను మాటిమాటికి మీ చెంతకు పంపుచునే ఇంటిని. కానీ నా పలుకులెవరను ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటేను దుష్టులుగా తయారైతిరి. ఇర్మియా, నీ పలుకులెల్లను ప్రజలతో చెప్పవచ్చును, కానీ వారు నీ మాటలు వినరు. నీవు వారిని పిలువవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరం ఇయ్యరు. నీవు వారితో, ఈ ప్రజలు తమ ప్రభువైన దేవుని మాట వినుట లేదనియు తాము పొందిన దండనము నుండి పాఠము నేర్చుకొనుట లేదనియు చెప్పుము. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడువాడు కూడా లేడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. హృదయములను కఠినము చేసుకోవలదు. రెండు, ప్రభువును సంతసముతో స్తుతింతము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందముతో కీర్తింతము. కృతజ్ఞతా స్తుతులతో అతని సన్నిధిలోనికి వత్తము. సంతోషముతో కీర్తనలు పాడుచు అతనిని వినుతింతము. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. రెండు, శిరము వంచి అతనిని ఆరాధింతము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదుము. అతడు మన దేవుడు, మనము అతడు కాచి కాపాడు ప్రజలము, అతడు మేపు మందలము. నేడు మీరతని మాట వినిన ఎంత బాగుండును. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూసిన పిదప కూడా మీ పితరులు నన్నచట శోధించి పరీక్షకు గురిచేసిరి. అందరూ, నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. మా సర్వేశ్వరా, సర్వోన్నత మా సర్వేశ్వరా, నీ ప్రేమ సాగరము పొంగి పొరచుండు మాకు. సర్వోన్నత మా సర్వేశ్వరా, సర్వోన్నత మా సర్వేశ్వరా.
సృష్టించినంతా నీవు ఆకాశమెల్ల కలిగే నక్షత్ర గ్రహములన్నీ సృష్టించినావు నీవు హారతిచ్చినంత నీవు ఆకాశమెల్ల కలిగే నక్షత్ర గ్రహములన్నీ సృష్టించినావు నీవే దరిలేని కడలి తెరలు ధరింప నిలిచినావు దరిలేని కడలి తెరలు ధరింప నిలిచినావు సలిలమ్ములన్నీ కూర్చి సరిలో నిలిపి నావు సర్వోన్నత మా సర్వేశ్వర సర్వోన్నత మా సర్వేశ్వర నీ ప్రేమ సాగరంబు పొంగి పొరలుచుండు మాకు సర్వోన్నత మా సర్వేశ్వర సర్వోన్నత మా సర్వేశ్వర. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు వ్రాసిన శుభవార్త 11వ అధ్యాయం 14 నుండి 28 వరకు ఉన్న వచనములు. యేసు ఒక మూగ దయ్యమును పారద్రోలుచుండెను. దయ్యము పారిపోవగానే మూగవాడు మాటలాడుటను చూచి ప్రజలు ఆశ్చర్యపడిరి. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, అంతఃకలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహమునకు గురి అయినచో అది ఎటుల నిలువగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దేవరాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. కానీ అతనిని మించిన బలవంతుడు అతనిపై బడి జయించిన ఎడల అతడు నమ్ముకొనియున్న ఆయుధములను స్వాధీనము చేసుకొని దోచుకొనిన సంపదలను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది ప్రభు సువిశేషము.
క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును. మీకు తెలియదా, మీరు దేవుని ఆలయాలని, దేవుని ఆత్మ మీ యందు వసిస్తున్నది అని పునీత పౌలుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేహము అనేటటువంటి ఈ ఆలయం పరిశుద్ధ ఆత్మ యొక్క నివాస స్థానం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని, అటువంటి ఈ మన జీవితం, ఈ శరీరం అనేటటువంటి దానిని మొండితనంతో దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలతో మనం కొనసాగించకూడదు అనేటటువంటి విషయాన్ని ఈనాటి వేద గ్రంథ పఠనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. వాక్యము అనే అర్థంలో మనం చూసుకుంటూ మన బాడీ లాంగ్వేజ్ అంటాం ఇంగ్లీష్లో, శారీరకమైన మన జీవిత విధానాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకోవలసినటువంటి అవసరాన్ని ఈనాటి వేద గ్రంథ పఠనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల యొక్క మొండితనాన్ని స్పష్టంగా తన యొక్క మాటల రూపంలో మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. వారెంతగా తమ యొక్క మొండితనాన్ని యావే తండ్రికి వ్యతిరేకంగా ప్రదర్శిస్తూ వారు ఏ విధంగా తమ యొక్క వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అనే సంగతిని ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజలకు ప్రప్రథమంగా యావే తండ్రి తన 10 ఆజ్ఞల రూపంలో జీవిత విధానాన్ని నిర్దేశించాడు. వారు అక్కడ మోయిజు ప్రవక్త యొక్క మాటలలో మనం గుర్తు చేసుకోగలం. యావే తండ్రి మోయిజుతో చెప్పడం, ఇదిగో ఈ ప్రజలు తలబిరుసు కలిగినటువంటి మనుషులు, ఇక వీరిని నేనేమాత్రం కూడా సహించలేకున్నాను అని యావే తండ్రి మోయిజుతో చెప్పడం మనం ఆలకిస్తాం వలస గ్రంథంలో. ప్రియమైన మిత్రులారా, ఆ విధంగా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలను వారు ఖాతరు చేయలేదు. సరే, దేవుని యొక్క ప్రేమ మిక్కుటం, అటువంటి మిక్కుటమైనటువంటి ఆ ప్రేమను వారి యందు ప్రదర్శిస్తూ వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు తండ్రి. ఆ న్యాయాధిపతులు వారిని బాహ్యమైనటువంటి శత్రు సైన్యాల నుండి కాపాడడమే కాకుండా ఆంతరంగికంగా వారి యొక్క ఆధ్యాత్మిక గమనాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ వచ్చారు. కాలక్రమంలో వారిని ఖాతరు చేయలేదు ఈ ఇజ్రాయేలు ప్రజలు. ఆ విధంగా వారికి తండ్రి దేవుడు ప్రవక్తలను ఇచ్చాడు. ప్రవక్తల బోధల్ని వారు ఖాతరు చేయలేదు. చివరగా తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు. ఇదిగో ఆయన సిలువలో మరణిస్తూ అంతయు సమాప్తమైంది అన్నాడు. ఇనఫ్ ఈస్ ఇనఫ్. ఆంగ్లంలో ఈ యొక్క మాటలకు చాలా చక్కని భావం ఉంటుంది. అంటే చేసింది సరిపోతుంది, ఇంతవరకు మీ పట్ల ప్రదర్శించినటువంటి ఆ దైవ ప్రేమ ఇక చాలు. అటువంటి ఆ దైవ ప్రేమని మీరు ఇకనైనా సరే అర్థం చేసుకొని మీ జీవితాలను
మీ విధానాలను సరిచేసుకుంటారా? మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా? మంచిది. లేని పరిస్థితులలో మీ జీవితానికి మీరే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది అనే విషయాన్ని ఈ ఇర్మియా ప్రవక్త అదిగో అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క మొండితనాన్ని వివరిస్తూ 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనకు చక్కనైనటువంటి ఆ అవగాహనను కల్పిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపాలంగా జీవించవలసినటువంటి వాళ్ళం మనం. ఆ దేవుని యొక్క రూపాన్ని మానవ రూపంగా ఆది తల్లిదండ్రుల యొక్క సృష్టి కార్యంలో దేవుడు ప్రదర్శించాడు. ఇదిగో ఆ రూపానికి మనం ఈ తపస్సుకాల ఆచరణల ద్వారా తిరిగి వెళ్ళగలగాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఈనాడు. అటువంటి ఈ మాటలలో భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు పునీత స్టీవెన్ వారిని అదిగో వారు రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఆ స్టీవెన్ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క దీన ఆలాపనలను వినకుండా వారి చెవుల్ని మూసుకున్నారు. వారి హృదయాంతరంగాన్ని రాయిగా చేసుకున్నారు. వారి యొక్క పాపం వారిని కళ్ళు మూసుకుపోయేటట్లు చేసింది. ఆ విధంగా ప్రియమైన మిత్రులారా, మన పాపపు జీవితం, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నటువంటి జీవితం మన యొక్క బాడీ లాంగ్వేజ్ని మార్చేస్తుంది. మోయిజు ప్రవక్త సీనాయి పర్వతం నుండి దిగి వస్తూ ఉంటుంటే ఆయన ముఖం ప్రకాశించింది. దేవుని వాక్యంలో ప్రకాశించవలసినటువంటి మన ముఖార విందం మన పాపం వలన చిన్నబోతూ ఉంది. ఆ పాపపు శాపం వలన మన యొక్క ఆ ముఖంలో నిజమైనటువంటి సమాధానం కనిపించటం లేదు ఈనాడు. ప్రియమైన మిత్రులారా, సువార్తీకుని పాదములు బహు సుందరమైనవి అని ఇజయాసు ప్రవక్త తన గ్రంథంలో చెప్తున్నటువంటి ఆ మాటలలో దేవుని వాక్యంతో నిండి ఉండవలసినటువంటి మన జీవితాలు, సుందరంగా మధురంగా ఉండవలసినటువంటి మన జీవితాలలో అశాంతి అలజడులు ఈ రోజున చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో మనం ఆలకిస్తాం, మన నొసటి మీద మనం ఆ దేవుని యొక్క దివ్య గొర్రెపిల్ల యొక్క చిహ్నాన్ని ధరించి ఉండవలసినటువంటి వాళ్ళం. ఆ యొక్క రూపు ఈ రోజున మన యందు కనిపించటం లేదు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని యొక్క ఆ విధానం నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉండడం వలన. తల్లి తిరుసభ ఈ తపస్కాలంలో మనలను ప్రత్యేకంగా తిరిగి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఇదిగో నా తండ్రి గృహానికి నేను తిరిగి వెళ్తాను అని ఆ దుడుకు చిన్నవాడు ఏ విధంగా అయితే మనస్సు మార్చుకొని, తండ్రి నీకును దేవునికి వ్యతిరేకంగా నేను పాపం కట్టుకున్నాను, దూరమయ్యాను, పందులు తినే పొట్టుతో నా కడుపు నింపుకోవలసిన పరిస్థితి నాకు దాపురించింది, దీనికి కారణం నేను నా మొండితనంతో నీ నుండి దూరం అయిపోవడమే కదా, ఆ మొండితనాన్ని ఇదిగో నేను తెలుసుకున్నాను, ఈ మొండితనాన్ని నేను నా నుండి దూరం చేసుకోవడం ద్వారా తిరిగి నీ బిడ్డగా నేను ఉండలేకపోయినా కనీసం నీ సేవకునిగా నన్ను అంగీకరించు అని ప్రార్థించడాన్ని తపస్కాలంలో తల్లి తిరుసభ ప్రత్యేకంగా మనల్ని గుర్తుంచుకోమంటూ ఉంది. ఎవడైతే తన యొక్క గృహాన్ని కాపాడుకుంటాడో, ఈ కుహరాన్ని, ఈ మన శరీరాన్ని నిగ్రహతతో నిలబెట్టుకుంటాడో అటువంటి వ్యక్తి అదిగో ఆ దేవుడు ఆశిస్తున్నటువంటి ప్రకాశవంతమైన ముఖార విందాన్ని,
సుందరమైనటువంటి పాదాలను, దైవానుగ్రహంతో నిండినటువంటి ఆ నొసటి మీద మనకు ఉండవలసినటువంటి ఆ చిహ్నాన్ని, కల్మషం లేనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండగలమనే విషయాన్ని ఈనాడు ఈ వేద గ్రంథ పట్టణాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. జెరమయా ప్రవక్త ఆనాటి ఆ సమాజం తాలూకా విధానాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ఉండగా, నేను కూడా అగో ఆ యొక్క జనంలో ఒకడుగా ఉంటూ ఉన్నానా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవా నీకును తండ్రి దేవునికిని వ్యతిరేకంగా నేను పాపం కట్టుకొని దూరంగా జీవిస్తూ ఉన్నాను, నీ సేవకునిగా ఉండడానికైనా కనీసం నాకు అర్హతను దయచేయి అని ప్రార్థించుకుంటూ ఆ ప్రభువు యొక్క గృహానికి చేరుకోవడానికై, పునరుత్థానపు మహిమలో భాగస్థలం కావడానికై ప్రత్యేక విధంగా మనలను మనం సంసిద్ధులం చేసుకుందాం. అందుకు అవసరమైనటువంటి దైవానుగ్రహాన్ని ఈ పూజలో ప్రార్థించుకుందాం. ఆమేన్. కరుణగల తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 13 మేత్రాసనాలను నడిపిస్తున్న మేత్రానులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను నీ ఆత్మశక్తితో నింపండి. ప్రత్యేక విధంగా వీరందరూ కూడా చక్కని ఆదర్శ సహాయంతో తమకు వప్పజెప్పబడినటువంటి దైవ జనానికి మంచి కాపరులుగా ఉంటూ సెలయేటి నీటి యొద్దకు గొర్రెలను తోలుకుపోయేటటువంటి గొర్రె కాపరులుగా వారి యొక్క జీవితాలను ఎప్పటికప్పుడు నీ వాక్యపు వెలుగులో నడిపింపజేసుకుంటూ జీవించడానికి కావలసినటువంటి నీ యొక్క కృపా వరాలను అనుగ్రహించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ప్రార్థన ఆలకించండి. తపస్సు కాల ఆచరణల ద్వారా తండ్రి, మీరు మమ్మందరినీ కూడా తిరిగి నీ గృహానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువా, మొండితనం వలన, తలబిరుసుతనం వలన మా పితామహులైన ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నీ నుండి దూరమయ్యారో, అదే మొండితనాన్ని, తలబిరుసుతనాన్ని, దుష్ట ప్రవర్తన ద్వారా నీ నుండి మేం కూడా అనేక సందర్భాలలో దూరంగా జీవిస్తూ ఉన్నాం. నా తండ్రి గృహానికి నేను తిరిగి వెళ్తాను, నీ కుమారునిగా కాదు, కనీసం నీ సేవకునిగానైనా నన్ను అంగీకరించు అనేటటువంటి ఆ దుడుకు చిన్నవాని యొక్క భావాలతో ఏకీభవిస్తూ, ప్రభువా, మేమందరం కూడా తిరిగి నీ ఇంటికి రాగలిగే విధంగా మాకు సహాయాన్ని ఇవ్వండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా దివ్యవాణి టీవీ సంస్థను దీవించండి. ఈ సంస్థ ద్వారా నీ యొక్క వాక్యపు మకరందాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు మాట్లాడే నీ బిడ్డలందరికీ, ప్రజలందరికీ చేరవేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. అలాంటి ప్రయాసకు నీ ఆత్మశక్తిని విశేష విధంగా దయచేయడం ద్వారా ప్రభువా, మేమందరం కూడా విశ్వ మానవాళి రక్షణార్థంగా ఈ దివ్యవాణి సంస్థ ద్వారా సహాయపడే విధంగా చేయండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ సంస్థను
తమ యొక్క సహాయం ద్వారా నడిపిస్తూ ఉన్న దాతలను నీకు సమర్పిస్తూ ఉన్నాం. దాతలందరినీ విశేష విధంగా దీవించండి. ప్రభువా, అధిక వ్యయంతో కూడుకొనినటువంటి ఈ దివ్యవాణి సంస్థ యొక్క ఎదుగుదలకు ఇంకా అనేక మంది దాతలు తమ యొక్క ఉదారత్వాన్ని ప్రదర్శిస్తూ నెలకి కనీసం 100 రూపాయల చొప్పునైనా సరే సహాయపడే విధంగా మీ యొక్క మంచి విశ్వాసంతో నిండినటువంటి ప్రేరణను వివిధ కుటుంబాలలోని నీ బిడ్డలకు దయచేయండి. తద్వారా ఈ మా సంస్థను ఆదరించే అనేక మంది దాతలను మీరు ప్రేరేపించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, మేము నీకు విన్నవించుకున్న దీన ఆలాపనలను, మా హృదయాంతరంగంలో దాగి ఉన్న మా అవసరాలతో కూడుకొనిన విన్నపాలను స్వీకరించండి. వీటన్నింటినీ కూడా నీ యొక్క దీవెనతో మాకు సమకూర్చి పెట్టండి. ఈ మా మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలను అన్ని విధములైన అవినీతి నుండి విముక్తులను గావింపుము. తత్ఫలితముగా మేమర్పించు అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా మారునుగాక. మేము అశాశ్వత సుఖములపై ఆశలు నిలుపుకొనక నీవు వాగ్దానము చేసిన శాశ్వత ఆనందము ఆకాంక్షించునట్లు కృపచూపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పరిశుద్ధతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చుటకు వేచిందుము. కనుక తండ్రి,
నీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు మమ్ము యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ దయచూపుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ ఇక్కడ చేరిన మాలో ప్రతి ఒక్కరికి మోక్షములో భాగమును దయచేయుము. అప్పుడు మేమందరము ఆ మోక్షవాసులతో కలిసి నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో, దేవా, మా యందు దాగి ఉన్న నీకు వ్యతిరేకమైన స్వభావాన్ని మా నుండి దూరం చేసి తిరిగి మేము నీ చెంతకు చేరుకోగలిగే విధంగా మా మనోచిత్తాలను సరిచేసుకోవడానికి కావలసిన సహాయాన్ని మాకు ఇవ్వండి అని ప్రార్థించుకుంటూ జపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గరిపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో క్రీస్తు ప్రభువు ఎప్పటికప్పుడు మనలను మన జ్ఞాన శత్రువులైన లోకము, శరీరము, పిశాచముల నుండి కాపాడుకోవలసినటువంటి బాధ్యతను ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి శక్తిని, ఆధ్యాత్మికమైన పరిపుష్టిని మనకివ్వడానికై ప్రభువు మన యందు వేంచేయ సిద్ధంగా ఉన్నారు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో పొందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిదిలో పొందమా. ప్రీతితో ప్రియముగా పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయగా రయమున రారండి ప్రియ సంగమా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపారమైన కృపతో ఈ పవిత్ర సంస్కారము ద్వారా మమ్ములను నూతన సృష్టిగా రూపొందించుచున్నావు. నీవు దయచేయు రక్షణము మా సొంతము కావలెనని చిత్తగించుచున్నావు. ఈ రీతిగా మేము నీ పరమ రహస్య ఫలములను అనుభవించున్నట్లును మా జీవిత విధానములు అవి కార్యరూపము దాల్చునట్లును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.
మోక్షద్వారము. నీ సిలువే నా ముక్తికి మార్గము. నీ సిలువే నా మోక్షద్వారము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము. నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము. నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా ముక్తికి మార్గము. నీ సిలువే నా మోక్షద్వారము. వదిలేసిన నే త్రోసివేసిన నా పాపభారాన్ని విదిలించిన నీ మాట వినక నీ వెంట రాక నా దారి నాదని నిన్నొదిలినా నే వదిలేసిన నే త్రోసివేసిన నా పాప భారాన్ని విదిలించిన నీ మాట వినక నీ వెంట రాక నా దారి నాదని నిన్నొదిలినా నన్నాదరించి పాపాన్ని మోసి నన్నాదరించి పాపాన్ని మోసి నే కాదన్నా నా వెంట నడచి నన్ను ప్రేమించి క్షమించి నిత్య జీవాన్ని నాకందించిన నీ సిలువే నా ముక్తికి మార్గము. నీ సిలువే నా మోక్షద్వారము. నీ సిలువే నా ముక్తికి మార్గము. నీ సిలువే నా మోక్షద్వారము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము. నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా శక్తికి సాక్ష్యము. నీ సిలువే నా రక్షణ భాష్యము. నీ సిలువే నా ముక్తికి మార్గము. నీ సిలువే నా మోక్షద్వారము.